श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रकट गुरु हरि महान स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय जय जय। మన ఆంధ్ర తెలంగాణలో మనకి అద్భుతమైన సంవత్సరానికి ఒకసారి చేసుకునే వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో అనాదిగా మనము ఆ 5 కథలు, ఒక భక్తుడు సత్యనారాయణ స్వామి వ్రతము పక్క ఇంటి వాళ్ళు చేస్తున్నప్పుడు చూసి తరించి మన ఇంట్లో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అని ఒక సంకల్పం తీసుకోవడం ఫస్ట్ కథలో మనకి తెలుపుతారు పురోహితుడు. రెండవ కథలో వారు వ్యాపార నిమిత్తంగా ఇతర దేశాలకు వెళ్ళడం జరుగుతుంది, ధన ఆర్జితం జరుగుతుంది. అది మళ్ళీ ఇంటికి ఆ ధనంతో పాటు ఆనందంగా తిరిగి రావడం జరుగుతుంది రెండో కథలో. ఇంకా ఆ వ్రత సంకల్పం కూడా వారి మర్చిపోవడం జరుగుతుంది. మూడో కథలో ఆ మర్చిపోయిన స్థితికి భగవంతుడు మళ్ళీ ఆ భక్తుడికి ఆ వ్రత సంకల్పము పునరాగతం గుర్తుండేటట్టు కొన్ని బాధలను, తన కూతురికి కళ్యాణం కాకపోవడము, ఇలా కొన్ని బాధలను తన స్మృతిలోకి తీసుకొచ్చి ఆ కథలో అద్భుతమైన రీతిలో జ్ఞానోదయం చేపిస్తారు సత్యనారాయణ స్వామి. ఇంకా నాలుగో కథలో ఈ బాధలన్నీ కూడా ఎలా తొలగుతాయి స్వామి అన్న ఒక మనసులో ఆలోచన పుట్టనీకి మళ్ళీ సత్యనారాయణ స్వామి వారి ఇంటి పక్కనున్న వాళ్ళ ఇంట్లో నుంచి ఒక ఆహ్వాన పత్రాన్ని పంపించి మళ్ళీ వీరిని ఆ సత్యనారాయణ స్వామి వ్రతంకి మళ్ళీ అనుసంధానమయ్యేటట్టు అక్కడికి రప్పించి ఆ సంకల్పం ఏదైతే తీసుకున్నారో అది మనము నిర్వహించలేదు కాబట్టి ఈ బాధలన్నీ మనకి కలుగుతున్నాయి అన్న ఒక మనసులో ఆలోచన పుట్టించింది 4వ వ్రతంలో చెప్తారు. 5వ వ్రతంలో ఆ పూర్వము సంకల్పం తీసుకున్న వ్రతాన్ని మళ్ళీ వారు కార్యరచనలోకి తీసుకొచ్చి ఆనందమైన జీవితాన్ని గడుపుతూ తన కూతురి కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ 5 కథలు అనాదిగా అదే కథలు ప్రతి సంవత్సరం మనం ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు మూర్తి ప్రతిష్ఠ చేస్తాము. ఆ తర్వాత పురోహితుని ఆహ్వానిస్తాము. మనం 5 కథలని పురోహితుడి ద్వారా వింటాము. ఆ భగవంతునికి నైవేద్య సమర్పణ చేస్తాము. ఆ తర్వాత ఆహ్వానించిన భక్తులందరికీ కూడా మనము తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఇలాంటి మహిమపూరితమైన వ్రతాలు చేసుకుంటే మన జీవితం ఆనందంగా ఉంటుందని కూడా ప్రచారం చేస్తుంటాము. ఇది సనాతన ధర్మంలోని భాగము. అయితే మనమున్న ఈ బ్రహ్మాండంలోకి పూర్ణపురుషోత్తమ నారాయణుడు అక్షర బ్రహ్మ ఇప్పుడు ఉన్న మన బ్రహ్మాండానికి విరాట బ్రహ్మ ఆయుష్ అయిన 50 సంవత్సరాలులో దాటి 51వ సంవత్సరంలో ప్రప్రదమైన రోజులోని మిట్ట మధ్యాహ్నంలోని 28వ మహాయుగంలోని కలియుగంలో మనం జీవిస్తున్నాం. మన 50 సంవత్సరాలు ఆ స్వామికి 50 సంవత్సరాలలో చాలా భిన్నం ఉంది. ఆ స్వామికి ఒక సెకండు మనకి 1,00,000 సంవత్సరాలు గడిచినంత వాల్యూ డిఫరెన్స్ అన్నమాట. అంటే మనము ఇప్పుడు ఈ విరాట బ్రహ్మకి 50 సంవత్సరాలు పూర్తయిందని అనుకుంటే 51వ సంవత్సరంలో మొదటి రోజు మిట్ట మధ్యాహ్నము 28వ మహాయుగంలోని కలియుగానికి లెక్కేస్తే దాదాపు 2 కోట్ల సంవత్సరాలు గడిచాయి ఈ బ్రహ్మాండానికి ఆయుషు. అయితే మన అదృష్టం కొద్దీ మనం అనేక పునర్జన్మలలో ఎన్నో కర్మలు చేసుంటాము, ఎన్నో సంకల్పాలు చేసుంటాము. అవన్నీ మనకి ఇప్పుడు గుర్తు కూడా లేవు. అందుకని శ్రీజీ మహారాజు ఆ సహజానంద స్వామి ఆ సాక్షాత్తు పరబ్రహ్మ మనకి అక్షర బ్రహ్మ సత్పురుషుణ్ణి ప్రసాదంగా ఇచ్చి మన సంకల్పాలు ఏవైతే మనము కర్మల ద్వారా బాధలను అనుభవిస్తున్నామో అవి తొలగనికి ఏకైక మార్గము సత్సంగము
అని మొదలుపెట్టి ఆ సత్పురుషు ద్వారా ఇక్కడ ఈ బ్రహ్మాండంలో ఉన్న సకల జీవకోటికి అత్యాంతక ముక్తిని కలిగింపచేసే సత్సంగాన్ని మొదలుపెట్టి మనకి ఇప్పుడు సత్సంగాన్ని కూడా చేయిస్తున్న ప్రయాణంలో ఆంధ్ర తెలంగాణలో అద్భుతమైన అనుగ్రహ ప్రాప్తికి ఇప్పుడు మనము ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము. సనాతన ధర్మంలో క్షేత్రము, శాస్త్రము, సాధు, సేవ, సత్సంగము ఈ 5 కూడా నిరంతరము రోజు మనము చేసుకుంటే ఈ 5 మార్గాల ద్వారా భగవంతునికి అనుసంధానమై ఉంటాము. ఇంకా రోజు కూడా మనం అత్యాంతిక ముక్తిలోనే జీవిస్తున్న స్థితి మనం అనుభవిస్తామన్నమాట. కానీ సత్సంగములో వాకు ఉంటుంది కాబట్టి ఈ 5 సత్సంగానికి చాలా పెద్దపీట వేశారు మన శాస్త్రాలలో, మన పెద్దలు, మన పూర్వీకులు, మన పురోహితులు. అయితే ఈ సత్సంగ ప్రవృత్తి గనుక మనం నడుము కట్టుకొని వారానికి 1 గంట సేపు తీసి మనము ఆ భక్తుని గాథలు, ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతంలో ఒకే భక్తుడి కథని మనం అనాదిగా చెప్పుకుంటున్నాము. కానీ స్వామినారాయణ వ్రత సంకల్పంలో ప్రతి వారము కూడా కొత్త భక్తులు, విభిన్న భక్తుల గాథలు, విభిన్న భగవంతుని భాగవతంలో ఎలా అయితే వర్ణించబడ్డాయో అలాంటి గాథలను కూడా మనము తెలుపుకునే అవకాశం, వినే అవకాశము ఉంటుంది. అలాంటి అద్భుతమైన స్వామినారాయణ వ్రతాన్ని మనము ప్రతి వారము నిత్యము విభిన్నమైన భక్తుల జీవిత గాథల్లోని సారాంశాన్ని మనము వినే అవకాశం ఉంటుంది, వినిపించే అవకాశం ఉంటుంది. ఈ వారము మనకి అక్షరధామం నుంచి అనాదిగా వస్తున్న ఆ స్వామి పరబ్రహ్మ తత్వాన్ని బ్రహ్మ విద్యతో, ఆత్మవిద్యతో కూడుకున్న ఆ ప్రసంగాలని మనము గురుహరి దర్శనం, ధోన్ ప్రార్థన, శృతిగానము, ఆ కథామృతము, ఆ తర్వాత హారతి అన్న ఒక అద్భుతమైన సత్సంగాన్ని గనుక మన ఇంట్లో వారానికి 1 రోజు 1 గంట తీసి ఆ సత్సంగ కార్యక్రమాన్ని మన కుటుంబ సభ్యులతో విని అందరికీ చుట్టుపక్కల బంధుమిత్రులకు కూడా వినిపిస్తే ఇంకా ఎంత మహిమాపూరితంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో వర్ణరహితము. ప్రతి వారం కూడా అక్షరధామంలో నుంచి మనకి ప్రసాద రూపంలో ఈ సత్సంగ కార్యక్రమాన్ని ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్లో అందుతుంది. అది మనము విందాము, వినిపిద్దాము. ఈ మానవ జన్మలోనే మనం అత్యాంతిక ముక్తి పొందే మార్గంలో జీవన ప్రయాణం చేస్తాము. ఈ వ్రత సంకల్పంలో అందరూ నడుము కట్టుకొని ముందుకు రావాల్సిందిగా, ఆ ప్రయాణంలో మనం కూడా ఆ రాముడు ప్రయాణం చేసిన వానరసేన ఎలా అయితే తోడ్పడిందో మనమందరము స్వామినారాయణ మహా సత్సంగ వ్రతానికి కూడా ఆ వానరసేనలాగా నడుము కట్టుకొని మనము పాలు పంచుకునే మహాభాగ్యం కలిగినందుకు మనం ఎంతో ధన్యులము. మనకందరికీ కూడా సుఖము, సౌఖ్యము, సక్సెస్, ప్రాస్పెరిటీ ఇవన్నీ కూడా ఆరోగ్యము, మహా ఆనందము కలుగుతూ ఈ భగవంతుడు మహిమ కృపా కటాక్షాలు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద, మన స్నేహితుల మీద, మన బంధుమిత్రుల మీద కలగాలని ఒక అద్భుతమైన ఈ స్వామినారాయణ వ్రతము ఇంటింటా వారం జరగాలని, ఇంటింటా స్వామినారాయణ వ్రతమే కాకుండా ఆ స్వామినారాయణ మహిమను కూడా మనము తెలుసుకునే మహాభాగ్యం కలుగుతున్నందుకు ఈ వ్రతాన్ని మనము నడుము కట్టుకొని ముందుకు తీసుకెళ్దాం. ఇంటింటా స్వామినారాయణ వ్రతము అన్న ఒక సంకల్పాన్ని మారుమ్రోగిద్దాం. ఇంతటితో ఈ సత్సంగము ఇవాళ ఇది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కూడా ఒక సత్సంగమే. ఇంత అద్భుతమైన సమయాన్ని ఇచ్చి మనకి ఈ సత్సంగం మహిమని, ఈ స్వామినారాయణ వ్రత మహిమని తెలిపినందుకు ప్రకట గురుహరి పూజ్య మహన్ స్వామి గారి పాదాల దగ్గర సంపూర్ణంగా మనసును అర్పిస్తూ మన సంకల్పం మీద ఆ స్వామి మహిమ కురిపించాలని ఆరాధిస్తూ ప్రార్థనలు సమర్పించుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాం. అందరికీ శుభదిన్. జై స్వామినారాయణ, జై స్వామినారాయణ, జై స్వామినారాయణ, జై స్వామినారాయణ, జై స్వామినారాయణ.